వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000కు పైగా మామిడి చెట్లు గల తోట దగ్ధం. కలెక్టరేట్ ముందు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ధర్నా. స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు. ముజితాబ్ ఆలియాని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తూ నిరసన. పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పైన ఈనాడు విషపు రాతలు, అక్రమాలకు పాల్పడినందుకు విజిలెన్స్ దాడులు అంటూ ఈనాడు పేపర్లో తప్పుడు రాతలు. శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారని వివరిస్తారు. ప్రెస్ మీట్ కు ఈనాడు కూడా వస్తే తేల్చుకుందామంటూ ఫైర్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాడు వారికి, ఈనాడులో నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తాయి. లేదా ఇసుకలు అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడని ఈనాడులో రాయడం జరిగింది. నేను అత్యవసర పని మీద హైదరాబాద్లో ఉన్నాను. ఎల్లుండి మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గురువారం మీటింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత శుక్రవారం కర్నూలుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. ఇవే కాదు, ఈనాడు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తెలియజేస్తాను. ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నది కూడా అన్నీ తెలియజేస్తాను. కాబట్టి శుక్రవారం రోజు ప్రెస్ మీట్లో కలుసుకుందాం. నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు ప్రచురించగలిగేటట్టుంటే మీకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను ప్రెస్ మీట్కు. మీరు రండి, శుక్రవారం ప్రెస్ మీట్లో కలుసుకుందాం. కర్నూలు పట్టణ ప్రజలు కూడా తెలియని విషయాలు కూడా తెలియజేసే అవకాశము ఈనాడు వాళ్ళు కల్పించినారు. అది కూడా సంతోషం. శుక్రవారం అన్ని విషయాలు తెలియజేస్తారు. ములుగు జిల్లా ఏటూరు, నాగారం ఏజెన్సీ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కురిసిన రాళ్ల వానతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి తడవడంతో రైతులు టర్బర్లు కప్పినా ఫలితం లేకపోయిందని, తడిసిన మిర్చికి ధర కోల్పోయి ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతుందని మిర్చి రైతులు బోరున విలిపిస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో చేతికొచ్చిన వరి పంట సైతం గింజలు నేలరాడడంతో వరి రైతులు 85% నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేపట్టి జరిగిన పంట నష్టంపై పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జాతీయ రహదారి 163పై వృక్షాలు నేరకొరగడంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను తొలగించి రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇగో కళ్ళల్లో రాళ్ళ వర్షం చూసుకోండి. ఇక రాళ్ళ వర్షం పడతాయి. ఇక అదే వీడియో పెట్టిన నల్లూరులో ఇది రాళ్ళ వర్షం ఫస్ట్ టైం పడుతుంది చూడండి. ఇక ఒడ్లు మొత్తం నడిచిపోయినాయి, రాళ్ళు పడ్డాయి. అయిపోయింది.
వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక 70% 80% గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది. నాకు సుమారు ఎకరానికి నష్టం ఒక 25 నుంచి 30 బస్తాల నష్టం జరిగింది. కావున నాకు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి నాకు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని మీద నా బతుకుదేరు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో సహాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏటూరునాగర మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను 2 ఎకరాల మిర్చి చేశాను. చేసి కోత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకుంటే రాళ్ళ వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమ్మరి సతీష్, మాది ఏటూరునాగర మండలం శంకరాయపల్లి గ్రామం, ములుగు డిస్టిక్. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతి బీభత్సంగా పెద్ద రాళ్లతో కురిచి మా మిర్చి కళ్ళాల వద్ద ఆ వడగళ్ల వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి అయి పలిగి ముక్కలుగా మారిపోయినాయి. తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే అలా పోతే ఏమొస్తాయని చెప్పేసి ఏర్పడితే ఈ వడవల్ల వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం. పత్తికొండ బైపాస్లో హాంద్రినీవ సుజల స్రవంతి కాల్వ విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంత్రితో పాటు ఎమ్మెల్యే గుమ్మూరు జయరాజ్, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. అధ్యక్ష ఎంతవరకు
किधर है लाइट किधर है बस में जम 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 फोन చేసి అతలా అప్పటికలా వచ్చేసా నేను పరిశీలిస్తారు. ఓకే పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. తప్పు చేసినా ఏ పోలీసు అధికారిని వదలమంటూ పోలీసులకు జగన్ వార్నింగ్. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండ కాలం ఎక్కువ కాలం సాగదని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయకండి, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. ఆయనకు ఊడింగం చేస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తామన్నారు. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాం, పోలీసులు మారని అంటూ ఘాటుగా హెచ్చరించిన జగన్ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఎప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు వైద్యులు శంకర్ శర్మ కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పేద మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్ అనే నినాదంతో ఈ సంవత్సరం ముందుకు పోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని, వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా అత్యంత నిరుపేదలకు ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి పంపిణీ కార్యక్రమము నిరుపేదలకు చేయడం జరిగింది స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్లో. ఇది ముఖ్యంగా 1948లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది జెనీవా, స్విట్జర్లాండ్లో. ఆ తర్వాత ఏప్రిల్ 7న వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పురుడు పోసిపోయింది ప్రపంచంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించింది. ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుంటారు, ఒక నినాదం ఎత్తుకుంటారు. అంటే ఈ సంవత్సరం నినాదం ఏమంటే అర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్. సో
healthy benefits in an early manner and better futures. అంటే ఏమంటే ఇది మెయిన్గా తల్లి పిల్లలను ఉద్దేశించి తీసుకున్న నినాదము. అదే కాకుండా మనం ఈ దేశంలో ప్రపంచంలో వెనుకబడిన వాళ్ళను, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకురావడానికి గవర్నమెంట్లే కానీ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫిలాంథ్రపిస్ట్ కానీ రకరకాల వాళ్ళు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు వృత్తాభక్తిగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బట్ ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా డెవలప్ అయిపోతారని కాదు. వీళ్ళల్లో మెయిన్గా ఆకుకూరలు, కూరగాయలు అంటే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ అనేవి వాళ్ళ ఆహారంలో దైనందిన జీవితంలో అలవాటైపోతే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని క్యాన్సర్ను ప్రివెంట్ చేసేవి ఉంటాయి ఏజెంట్స్. కాబట్టి వాటిని తప్పక వాళ్ళు కన్జ్యూమ్ చేయాలని, తర్వాత లైఫ్ స్టైల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీసు, హైపర్ టెన్షను, తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాయం, ఇలాంటి వ్యాధులు విపరీతంగా అయిపోతున్నాయి సమాజంలో. వరల్డ్ మొత్తంలో కూడా అదొక ఎపిడమిక్ లాగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది, వ్యాయామము, డయాబెటీస్ కంట్రోలు, బీపీ కంట్రోలు మరియు ఇంకా ఆరోగ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవాలి. బయట తినే ఫుడ్ కూడా తగ్గించుకోవాలి. వాటర్ ఎండాకాలం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వాళ్ళకు నీళ్ల విరేచనాలు, పసిరికలు, టైఫాయిడ్, డిసెంట్రీ ఇట్లా వ్యాధులు రావచ్చు. కాబట్టి వాళ్ళు తప్పక మంచి శుభ్రమైన నీరు, కాచి చల్లార్చిన నీరు, మినరల్ వాటర్ తాగాలి అని మేము ఇచ్చిన ఈ కూరగాయలను, పండ్లను, ఆకుకూరలను పిల్లలకు వాళ్ళు తినాలని నేను ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరపడం జరిగింది. హైదరాబాద్లో ముజితాజ్ అలీ అని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చిందని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని స్వతహాగా న్యాయవాది అయిన మంత్రి శ్రీధర్ బాబు మరియు న్యాయవాదులు వెన్నుదున్నుగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి భారత ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ న్యాయవాదుల రక్షణ చట్టం నేటికి కూడా అమల్లోకి రాబడలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 16, 17 పేజీలలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకువస్తామని వాగ్దానం చేసి న్యాయవాదుల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది. ఆ యొక్క పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయవాది గారైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు న్యాయవాది సోదరులైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు గారు వారి ఇరువురు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కమిటీగా ఏర్పడి న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా రూపొందించడం జరిగింది. ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లు ప్రతిని బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. కొన్ని సవరణలు, చిన్న సవరణల తర్వాత ఆ యొక్క బిల్లు చట్టరూపం దాల్చినప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లు రూపేణ అమల్లోకి తీసుకురావాలని సిరిసిల్ల న్యాయవాదుల సంఘం పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కర్నూలు నగరంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కేఎంసీ కమిషనర్ రవీంద్రబాబులకు కేపీఎస్ అధ్యక్షులు శ్రీహర్ష సోమవారం వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా చురుకుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రసూల్, హరినాథ్, మేఘనాథ్, రామాంజనేయులు క్రీడాకారులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి రథోత్సవం. ఈ రథోత్సవానికి హాజరు కానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రథోత్సవానికి రావద్దని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అడ్డుకుంటున్న కర్నూలు పోలీసులు. వాళ్ళకి 70% చేసినా 30% మన వాళ్ళకి న్యాయం చేయలేని అడుగుతున్నాం అంతే తప్ప మనం ఏదో వాళ్ళతో పాటు ఈక్వల్ మాట్లాడడం మేము అడగడం కూడా అడగడం మన వాళ్ళకి కూడా చెప్తాను రూపాయలు కూడా మీరు ఏమనుకున్నా మీరే ఇబ్బంది పట్టకూడదు జాగ్రత్త చెప్తాను. ఇంకా మన ఏంటి ఇది ఏంటి ప్రజాస్వామ్యమా ముందని చెప్పిందంటే ఊళ్ళో ఉండకుండా వెళ్ళిపోయింది పోతూ ఊరికే పన్నుడు పోకుండా అటే కాదు నా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకొని కూడా దీనికోసమైనా పోస్ట్ పోన్ చేస్తుంది. రోజు లేకుంటే నా ఇల్లు పోయి ఊరికే పోయి ఇల్లు చూసుకొని అన్నీ తప్పించుకొని పోయి నేను వాళ్ళ మాట చెప్పింది ఏంటంటే ఇక్కడ బిఎస్ విషయం మాట్లాడాను. ఎస్ఐ నిన్న రాత్రి మాట్లాడాను. అంతకుముందు ఈయనకు సిఐకి ఫోన్ చేశాను. నేను ఉంటే ఏదైనా చెప్పు ఆయనకు ఉంటే ఇట్లా చెప్తాను. రేముడూరు జరిగింది, రేముడూరుకి పర్మిషన్ ఏమని ఇచ్చేయను అంటే లాస్ట్కు నాకు ఒకటి ఏం తెలిసింది నేను పోతాననే ఉద్దేశంతో పర్మిషన్ అంటే. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లి గ్రామంను చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రాణహిత నది తీరంను సందర్శించి పడవలు నడిపే యజమానులు మత్స్యకారులతో మాట్లాడారు. సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా కదలికలలో తేడా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. సరిహద్దు గుండా రాకపోకలు ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరును వివరించిన సిఐఎస్ఐలు సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. ఇప్పుడు ఇదో తీరు ఉన్నది ఏంది ఇవాళ ఏంది బాగా పలసగా ఉన్నది ఏసి మొత్తం గుంజుడే ఓకే. ఎంత లోతు ఉంటుంది ఇది? లోతు బాగానే ఉంటుందా? ఈ లోతు 3 బార్ లోతు ఉంటుంది. ఇప్పుడు ఇది మడిగేనా? ఇది మడిగే ఒక కుర్ర కాడికి వెళ్ళి మడుగు గద్దెల కాడికి వెళ్ళి మొత్తం 15 ఫీట్ ఉంటుందా? అడుగు అంతదా? మనం ఈత కొట్టినప్పుడు అడుగు అంతదా? అడుగు అందది అడుగు అందాలంటే ఎక్కడ అంతది? అడుగు కిందికి పోతా బాగా బాగా కిందికి పోవాలి. అయిపోయిందని చెప్పలే. ఓకేనా? ఇంకా ఓకే రైట్ బాబు. ఆడాలి మరి అదే తీసుకున్నట్టు కాదు. బాల్ పడితే మళ్ళీ తీసుకోండి. ఇంకోటి తీసుకోండి. అడుగుతా ఇంకోటి టీషర్ట్ ఆడతారా బాబు? ఆడలేదు దైవభక్తి చాటుకొని 7 ఆలయాలు ఒకే చోట నిర్మించిన సామాన్య వ్యక్తి. కుప్పం మండలం దాసేగౌనూరు పంచాయతీ రామ్నగర్ సమీపంలో ఉన్న కొండెప్ప కొట్టాలకు చెందిన రాజ్గోపాల్ అనే రైతు కండ్రిగారైన నాగరాజు గండెప్ప కోటలలో ఒకే చోట 7 ఆలయాలను నిర్మించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, ఈ విషయమై గ్రామస్తులతో చర్చించగా గ్రామ ప్రజలు స్పందించి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, గ్రామస్తుల సహాయ సహకారంతో ఆలయాన్ని నిర్మించి దేవతా మూర్తులను ప్రతిష్ఠాపించి వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు చేయించి కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
వీరార్జునానంతరమాచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి నమస్కరోమి. ఇది పంచాయతీ దాసాయిగన్నూరు పంచాయతీకి చెందిన రామనగర్ అనేటువంటి అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ముందు ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక చిన్న ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉంది. ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసేసి ఆ స్వామిని మళ్ళీ ఏమో ఇక్కడే తేవాలని ఆయన అనుగ్రహం ద్వారా ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు, తర్వాత ఓం శక్తి, తర్వాత మా ఈశ్వరుడు, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత మహాలక్ష్మి, తర్వాత గంగమ్మ, ఈ ఇన్ని 7 దేవతల్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతిష్టాపన సమారంభము చాలా ఘనంగా జరిపించినారు. వాళ్ళ సొంత కష్టంతో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ కులస్తులు, తెలిసినటువంటి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని నెరవేరించి ఈ రోజుకి ఈ పూజ ముగించినారు. కొంచెం తొందరగా ఉంది వెహికల్స్ రావడానికి. దానికోసము ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని విన్నవించుకుంటా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.